హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు తోటకూర చట్నీ చేయబోతున్నానండి. కుండీలో దొరికింది మా కుండీలో. పుదీనా, కరివేపాకు, వీటికి కావాల్సింది గార్లిక్, కొంచెం చింతపండు, రెడ్ చిల్లీ, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు. ఫ్రెష్గా వాష్ చేసుకున్నానండి తోటకూరని. వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టుకొని బాండీ హీట్ ఎక్కినాక కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆ ఆయిల్లో కొంచెం మినపప్పు, శనగపప్పు, జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. కొంచెం ధనియాలు కూడా వేయాలండి. ధనియాలు చెప్పడం మర్చిపోయాను. కొంచెం ధనియాలు, కొంచెం రెడ్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. తోటకూర, పుదీనా, కరివేపాకు అన్నీ యాడ్ చేసుకోవాలి. మొత్తం కొంచెం చింతపండు, గార్లిక్ ఇవి కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. ఆకు మగ్గినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది రెడీ అయిపోయిందండి. ఆకంతా ఫ్రై అయిపోయింది. ఎండుమిరపకాయలు కొంచెం, మేము గుంటూరు వాళ్ళం కదండి, కొంచెం కారం ఎక్కువగానే తింటాము. చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. మిక్సీ వేసేటప్పుడు కొంచెం మెత్తగా స్మూతీగా వేయకుండా కొంచెం కచ్చా పచ్చాగా వేయడానికి ట్రై చేయండి. తోటకూర పచ్చడి ఇలా చేశానండి. ఇప్పుడు నెక్స్ట్ వీటికి పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకోవాలండి. ఆయిల్, కొంచెం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కొంచెం ఇంగువ బాగా ఎక్కువ వేసుకోవాలండి. ఇంగువ. ఎంతో రుచికరమైన తోటకూర చట్నీ రెడీ అయ్యండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేయండి తప్పకుండా. తోటకూర చట్నీ రెడీ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.